సాధించాం 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 ఇంటర్మీడియట్ 2024 పరీక్షా ఫలితాల్లో శ్రీ సరస్వతి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఫస్ట్ ర్యాంకుల ప్రభంజనం. శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు 466 మార్కులతో 6 విద్యార్థులకు స్టేట్ ఫస్ట్ మార్కులు. జూనియర్ బైపీసీలో 440 మార్కులకు 435 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కులు. సీనియర్ ఎంపీసీలో 1000 మార్కులకు 991 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కులు. విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లా విద్యా సంస్థల్లో మరే విద్యా సంస్థకు లేనటువంటి స్టేట్ ఫస్ట్ మార్కులతో రారెవరు పోటీ, మాకు మేమే సాటి అని వరుసగా 3వ సంవత్సరం కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో శ్రీ సరస్వతి విజయ దుందుభి. శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు. చైర్మన్ ఏవి రమణారెడ్డి. కాంటాక్ట్ 9176162696. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గంలో వేసవి ఎండలు రోజు రోజుకు పెరిగిపోతున్నట్లుగానే రాజకీయ వేడి కూడా పెరిగిపోతుంది. మే నెల 13వ తేదీన జరిగే ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి, అలాగే వారి మద్దతుదారులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తూ ఎండల్ని కూడా లెక్క చేయకుండా అలుపెరుగని ప్రచారం సాగిస్తున్నారు. ఎవరి అభిమానులు వారికి ఘనంగా స్వాగతాలు పలుకుతూ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నారు. ఎంతో మంది ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి మారుతున్నారు. పార్టీలు మారడంలో ఎవరి పరిస్థితులు వారివి అన్నట్లుగా పరిస్థితులు ఉంటున్నట్లు తెలుస్తుంది. అప్పటికప్పుడే కొందరు మరలా పార్టీలు మారుతున్నారు. గ్రూపులుగాను యూనియన్లుగాను వచ్చిన వాళ్ళు వారికి సంబంధించిన తగిన సహకారాన్ని, హామీలను కూడా నాయకుల దగ్గర నుంచి పొందుతూ అంగీకరించిన వారికి మద్దతు పలుకుతున్నారు. ఇటువంటి పరిస్థితులు ప్రస్తుతం వేగం పుంజుకుంటున్నట్లుగా కనిపిస్తున్నాయి. గెలుపులకు సంబంధించి ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తూ పలువురి వద్ద గెలుపు అంచనాల గురించి ముచ్చటించడం కనిపిస్తుంది. ఓటింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అందరిలో ఉత్కంఠత రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రధాన పార్టీల నాయకులు ఆర్థిక బలాలు సమకూర్చుకోవటంలోనూ, వాటిని ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయటంలోనూ, ఓటర్లకు సంతృప్తి చెందే విధంగా అందించడంలోనూ నిమగ్నమైనట్లు సమాచారం తెలుస్తుంది. ఆర్థిక విషయాల్లో ఎవరు వెనుకబడినా ఇప్పటిదాకా చేసిన కష్టానికి నష్టం జరిగే అవకాశాలు ఉంటాయని పలువురు రాజకీయ విశ్లేషకులు వారి అనుభవాలను వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లు కూడా ఎవరికి ఓటు వేస్తే వారికి అన్ని వేళలా మంచి జరుగుతుందనే విషయాలను కూడా మంచి ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్న పీఓలకు, ఏపీఓలకు, ఓపీఓలకు బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైంది. ప్రధాన ఓటింగుకు అతి తక్కువ రోజులే ఉన్నందున ఏ పార్టీ అభ్యర్థుల జాతకాలు ఎలా మారుతాయో ఎదురు చూద్దాం మరి.